హైదరాబాద్ జియాగుడిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మేకల మండి వద్ద ఉన్న స్లాటర్ హౌస్ వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుపుకుంది. ఈ నెల 2వ తేదీన అధికారులు వేసిన సీళ్లను కార్వాన్ ఎమ్మెల్యే కౌసార్ మొయినుద్దీన్ స్వయంగా పగలగొట్టడం చర్చనీయాంశంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా స్లాటర్ హౌస్ నడుస్తోందన్న కారణంతో గత వారం జీహెచ్ఎంసీ అధికారులు దీనికి సీల్ వేశారు. అయితే అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కౌసర్ ఈరోజు కార్యకర్తలతో కలిసి అక్కడికి చేరుకున్నారు. కబీలాకు వేసిన సీళ్లను తొలగించి లోపలకు వెళ్లడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రవణ్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రవణ్. జియాగూడలోని స్లాటర్ హౌస్ అనేది చాలా పెద్ద స్లాటర్ హౌస్గా చెప్పుకోవచ్చు. హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా అక్కడ కట్ చేసినటువంటి మాంసాన్ని సరఫరా చేస్తూ ఉంటారు. అట్లాంటి స్లాటర్ హౌస్ గడిచినటువంటి వారం రోజుల నుంచి క్లోజ్ ఉంది. ప్రస్తుతం జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ముందు కార్మికులు, అందులో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా నిరసన దిగారు. గడిచినటువంటి వారం రోజుల నుంచి స్లాటర్ హౌస్ క్లోజ్ ఉండడంతో మేము ఏ విధంగా బ్రతకాలి అని వాళ్ళందరూ అడిగేటువంటి ప్రయత్నం చేశారు. ధర్నా కూడా చేశారు. ధర్నా చేసిన కొద్దిసేపు తర్వాతనే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్తో కలిసి స్లాటర్ హౌస్ని బలవంతంగా ఓపెన్ చేశారు. జిహెచ్ఎంసీ అధికారులు దాన్ని క్లోజ్ చేయడానికి ప్రధాన కారణం అది నీట్గా పెట్టట్లేదు. మొత్తం ఎక్కడికక్కడ శానిటేషన్కి ఇబ్బంది కలుగుతుంది, దుర్వాసన వస్తుంది. అదే అక్కడ ఉన్నటువంటి వాటరు మూసిలోకి వెళ్ళి కలుస్తుంది అనేది ప్రధానంగా జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళందరికీ ఇచ్చినటువంటి నోటీస్ అనేది వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వెటర్నరీ అధికారులు దాన్ని క్లోజ్ చేశారు. మొదటగా మహావీర్ జయంతికి ఒక్కరోజు మాత్రమే క్లోజ్ చేస్తామని చెప్పి దాని తర్వాత నోటీస్ ఇచ్చి కంప్లీట్గా దాన్ని క్లోజ్ పెట్టారు. సో దాదాపుగా 10,000కు సంబంధించిన కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీద పడుతున్నాయి అనేది ప్రధానంగా ఆ కమేలాకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ మేకలు కానీ గొర్రెలు కానీ కోసి మాంసం అమ్మేటువంటి వ్యాపారులందరూ కూడా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి దీనిపైన ఆధారం పూర్తి స్థాయిలో మేము దానిపైనే ఆదాయపడి ఉన్నాము అనేది ప్రధానంగా వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు కౌసర్ మొయినుద్దీన్ స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో ఆ స్లాటర్ హౌస్కి సంబంధించిన వాళ్ళతో మటన్, గొర్రెకి సంబంధించినటువంటి మాంసం కట్ చేసేటువంటి వాళ్ళందరి వ్యాపారులతో కలిసి బలవంతంగా ఆ గేట్ని ఓపెన్ చేశారు. ఇప్పుడు వాళ్ళ మీద కేసులు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్తో పాటు అక్కడ ఆయనకు సహకరించినటువంటి వాళ్ళు, దాంతోపాటు లోపల వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళ మీద కూడా కేసులు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక సంస్థ దాన్ని లాక్ చేశారు అంటే ప్రధానమైనటువంటి కారణం ఉంటుంది. దానికి స్పష్టమైనటువంటి నోటీస్ ఇస్తారు, దాని రూల్స్ ఫ్రేమ్ ఉంటాయి, అవన్నీ కూడా దాన్ని ఫాలో అవుతూ దాన్ని క్లోజ్ చేసి ఉంటారు. కానీ శాంతియుతంగా నిరసన చేయడం ఒక విధంగా నిరసన చెప్పవచ్చు, మాకు అన్యాయం జరుగుతుందని. కానీ ఈ విధంగా బలవంతంగా మాత్రం దాన్ని క్లోజ్ చేస్తే దాని ఇంపాక్ట్ అనేది వేరే విధంగా ఉండబోతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళందరి మీద కూడా కేసులు కూడా నమోదయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా జిహెచ్ఎంసీ కమిషనర్ ఇవాళ లీవ్లో ఉన్నారు కాబట్టి ఆయన వారికి సమాచారాన్ని వెళ్ళలేదు. ఖచ్చితంగా ఒకవేళ సమాచారం ఆయన వారికి వెళ్తే మాత్రం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయనేది చూడాల్సి ఉంది. అక్కడ దాదాపుగా 8 ఎకరాల ప్రాపర్టీ మటన్ అంటే మేక, గొర్రె అనేది దాదాపుగా 4,000 నుంచి 5,000 మేకలు కానీ గొర్రెలు కానీ ప్రతిరోజు ఆ స్టార్టర్ హౌస్లో కట్ అవుతాయి. దాదాపుగా 10,000కు పైగా కుటుంబాలు దాని మీద నివసిస్తున్నాయి, దాని మీద ఆధారపడ్డాయి. వాళ్ళందరి జీవనం దాని మీద ఆధారపడ్డదనేది అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో స్లాటర్ హౌస్కి సంబంధించినటువంటి అంశం కొంత వివాదానికి దారితీస్తుంది. అక్కడ ఉన్నటువంటి స్లాటర్ హౌస్ నిర్వహణ ఏ విధంగా జరుగుతుంది, అది ఎవరి ఆధీనంలో ఉంది,
అనేటువంటి అంశం కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో స్టార్టర్ హౌస్కి సంబంధించి ఒకవేళ అక్కడ దుర్వాసన వస్తే సరిగ్గా మెయింటైన్ అవ్వకపోతే దాన్ని కొంత మాడర్నైజ్ చేయాలి అనేది అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కోరుతున్నారు. జియగూడ స్టార్టర్ హౌస్కి కొంచెం దూరంలోనే డంపింగ్ యార్డ్ ఉంటుంది, అంటే చెత్తకి సంబంధించినటువంటి కలెక్షన్ పాయింట్ ఉంటుంది. ఆ కలెక్షన్ పాయింట్ వేస్తున్నప్పుడు అక్కడ దుర్వాసన రాకుండా ఓన్లీ మటన్ అంటే మేకలు గొర్రెలు కోసేటువంటి జాగానే శానిటేషన్కి ఇబ్బంది కలుగుతుంది, అక్కడ మాత్రమే దుర్వాసన వస్తుంది. ఆ డంపింగ్ యార్డ్ దగ్గర ఎందుకు పట్టించుకోవట్లేదు, అక్కడ నుంచి దుర్వాసన ఎందుకు రావట్లేదు అనేటువంటి అంశాన్ని అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు అయితే అడిగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ ఎంఐఎం వర్సెస్ జిహెచ్ఎంసీగా కనిపిస్తున్నటువంటి వ్యవహారం చెప్పుకోవచ్చు. మొన్న కూడా ఫుట్పాత్ల ఎంక్రోచ్మెంట్ తొలగించేటప్పుడు జిహెచ్ఎంసీ వర్సెస్ ఎంఐఎంగా కనిపించినటువంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ తిరిగి ఎంఐఎం వర్సెస్ జిహెచ్ఎంసీగా పరిస్థితి కనిపించే విధంగా అక్కడ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే జిహెచ్ఎంసీ దాన్ని సీజ్ చేసింది, ఎంఐఎంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వెళ్ళి ఆ స్టార్టర్ హౌస్ని బలవంతంగా ఓపెన్ చేశారు. ఇప్పుడు కూడా కార్మికులందరూ ఒకటే డిమాండ్ చేస్తున్నారు, జిహెచ్ఎంసీ కానీ ప్రభుత్వం కానీ మా పొట్ట కొట్టొద్దు, మమ్మల్ని ఆదుకోవాలి, మాకు న్యాయం చేయాలనేటువంటి అంశాన్ని వారు కోరుతున్నారు. మరి స్టార్టర్ హౌస్ ఎప్పటివరకు ఓపెన్ అవుతుంది అనేది చూడాల్సి ఉంది. బలవంతంగా వాళ్ళు ఓపెన్ చేసినా జిహెచ్ఎంసీ అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య మళ్ళీ తిరిగి దాన్ని క్లోజ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మరి స్టార్టర్ హౌస్ ఓపెన్ అవుతుందా, ఎందుకు క్లోజ్ పెట్టారనేది అఫీషియల్గా ఏమన్నా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తారనేది వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా మాత్రం స్టార్టర్ హౌస్ క్లోజర్ అనేది ఈ నెల 22వ తారీఖు నుంచి క్లోజ్ అయి ఉంది. ఇవాళ జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర నిరసన చేశారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆ కార్మికులు కానీ అక్కడ వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వినతి పత్రం ఇచ్చారు. దాన్ని ఏ విధమైనటువంటి చర్యలు ఉంటాయి, ఎందుకు ఆయన ఓపెన్ చేశారనేది మనకి జిహెచ్ఎంసీ అధికారులు ఆయన అప్రోచ్ అయిన తర్వాత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే స్టార్టర్ హౌస్కి సంబంధించినటువంటి అంశం అయితే కొంత వివాదంగా మారేటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే శ్రవణ్, అంటే ఈ ఘటనకు సంబంధించి అంటే గతంలో ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా ఆ ప్రాంతం అంతా నడుస్తుంది, అందుకే జిహెచ్ఎంసీ అధికారులు సీల్ వేశారంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి అంటే ఎప్పుడైనా సీల్ వేయక ముందు వెళ్ళి దానికి సంబంధించి మాట్లాడడం జరిగిందా? జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగిందా? అంటే గతంలో ఆ స్టార్టర్ హౌస్ నిర్వహణతో పాటు స్టార్టర్ హౌస్ మెయింటెనెన్స్ పైన ప్రత్యేకంగా దృష్టి సాధించాలి అని అక్కడ లోకల్గా ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్కి, అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ ఆఫీసర్లతో పాటు అక్కడ వ్యాపారం చేసుకుంటున్నటువంటి వాళ్ళకు కూడా పలుమారు సూచనలు చేశారు. కమిషనర్ స్థాయి అధికారి వెళ్ళి కూడా వాళ్ళకి సూచనలు చేశారు. కానీ పూర్తి స్థాయిలో అక్కడ నుంచి వేస్టేజ్ సరిగ్గా డీకంపోజ్ అవ్వట్లేదు, అంటే అక్కడి నుంచి దాన్ని తరలించట్లేదు అనేది ఒక వాదన. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా తిరిగి మళ్ళీ మూసిలోకి వెళ్ళి కలుపుతున్నారు అనేది మరో విమర్శ కూడా వినిపిస్తుంది. దీనిపైన జిహెచ్ఎంసీ అధికారులు అఫీషియల్గా క్లారిటీ ఇవ్వాల్సింది. వాళ్ళకి ఇచ్చినటువంటి నోటీసులో మాత్రం స్టార్టర్ హౌస్ సరిగ్గా మెయింటైన్ అవ్వట్లేదు, శానిటేషన్ ఇబ్బందులు వస్తున్నాయి, దుర్వాసన వస్తుంది, అక్కడ ఉన్నటువంటి నీళ్లు మొత్తం కూడా మూసిలో వెళ్ళి కలుస్తున్నాయి, చాలా ఇబ్బందికరంగా మారుతుంది, ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి జనాలకు కూడా కొంత ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి మేము ఈ స్టార్టర్ హౌస్ని క్లోజ్ చేస్తున్నాం అనేది అక్కడ వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళకు కానీ ఆర్యకటకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకు కూడా నోటీసులను జిహెచ్ఎంసీ సర్వ్ చేసి దాన్ని సీజ్ చేసింది. సో ఇప్పుడు సీజ్ చేసిన అంశం పైన జిహెచ్ఎంసీ అధికారులే రెస్పాండ్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ దాన్ని ఓపెన్ చేయాలన్నా తిరిగి జిహెచ్ఎంసీ పర్మిషన్ తప్పనిసరి. ఒకవేళ బలవంతంగా వాళ్ళు ఓపెన్ చేస్తే వాళ్ళ మీద పోలీసులకు ఫిర్యాదు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ దాన్ని లాక్ ఓపెన్ చేశారు. మరి ఏ విధమైనటువంటి చర్యలు ఉంటాయని చూడాలి. జిహెచ్ఎంసీ మాత్రం యాజ్ పర్ రూల్, యాజ్ పర్ రెగ్యులేషన్స్ ముందుకు వెళ్ళామని చెప్తుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తారు, ఏ విధమైనటువంటి కోఆర్డినేషన్ ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది. కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన తర్వాత లేదా వాళ్ళతో సమావేశం నిర్వహించుకున్న తర్వాత చర్యలు తీసుకుంటారా లేదా డైరెక్ట్గా పోలీసులను అప్రోచ్ అవుతుందా జిహెచ్ఎంసీ అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే స్లాటర్ హౌస్ అయితే ఇంకా క్లోజ్గానే ఉందని భావించాలి. మటన్ అక్కడికి ఇంకా మేకలు కానీ గొర్రెలు కానీ ఇంకా అక్కడికి రాలేదు. ఇవాళ బలవంతంగా స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే దాన్ని క్లోజ్ చేశారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా జిహెచ్ఎంసీ సీరియస్గానే తీసుకునేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఎమ్మెల్యే మీద కూడా కేసు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. మరి చూడాలి పరిస్థితులు ఏ విధంగా టర్న్ అవుతాయనే చూడాలి. జిహెచ్ఎంసీ అధికారులు ఇంకా పూర్తి స్థాయిలో దీనిపైన రెస్పాండ్ అవ్వలేదు ఇప్పటివరకు అయితే. అయితే శ్రవణ్, అంటే వాళ్ళు కేవలం ఒక్కటే చెప్తున్నారు, మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి అన్న కారణంతోనే మేము సీల్ వేసిన దాన్ని లోపలికి వెళ్ళి ఓపెన్ చేశాము అంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి మరి ఇప్పుడు ఎంతమంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు అనుకోవచ్చు, మరి దీని వెనుక అసలు దాన్ని అంతా ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అనే వివరాలు తెలిసాయా?
దాదాపుగా 10,000కి పైగా కుటుంబాలు ఆ జియాగూడ స్లాటర్ హౌస్ పైన మొత్తం బేస్ అయి ఉన్నాయని వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళందరికీ న్యాయం జరగాలి అని వాళ్ళు ఇక్కడ నిరసన చేశారు, వాళ్ళు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గరనే వాళ్ళందరూ కూడా వచ్చి నిరసన చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం దగ్గర కమిషనర్ లేదు. సో నేరుగా అధికారులు దృష్టికి వాళ్ళు తీసుకెళ్లారు. ఇవాళ ఉదయం పొన్నం ప్రభాకర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. కాబట్టి దీనిపైన సమస్య ఏ విధంగా కొలికి వస్తుందనే చూడాల్సింది. ప్రస్తుతం అయితే దీనిపైన జిహెచ్ఎంసీ అయితే కొంత సీరియస్గానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. స్లాటర్ హౌస్ అంశం పైన మాత్రం జిహెచ్ఎంసీ అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు దాదాపుగా 10,000కి పైగా కుటుంబాలు దాని మీద ఆధారపడి ఉన్నాయనేది వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని అయితే ఖచ్చితంగా రోడ్డు మీద ప్రభుత్వం పడేయదు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా పడేయారు. కాబట్టి ఏ విధంగా సమావేశం నిర్వహించుకొని వాళ్ళకి న్యాయం చేసే దిశగానే జిహెచ్ఎంసీ చేస్తారేమో అని భావిస్తున్నారు అందరూ. మరి వాళ్ళతో ఒకసారి మీటింగ్ అవుతే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. హైదరాబాద్ జియాగూడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మేకల మండి వద్ద ఉన్న స్లాటర్ హౌస్ వివాదం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ఈ నెల 2వ తేదీన అధికారులు వేసిన సీళ్లను కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ స్వయంగా పగలగొట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా స్లాటర్ హౌస్ నడుస్తోందన్న కారణంతో గత వారం జిహెచ్ఎంసీ అధికారులు దీనికి సీల్ వేశారు. అయితే ఇప్పుడు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కౌసర్ ఈరోజు కార్యకర్తలతో అక్కడికి చేరుకున్నారు. ఇటు కబీలాకు వేసిన సీళ్లను తొలగించి లోపలికి వెళ్లడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది.